ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. సో ఇది మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం కొన్ని విశేషమైన వీడియోలు చేయడం జరుగుతుంది. దీన్ని ఒక 10 మందికి దీని యొక్క మన జాతకంలో జరిగేటువంటి ఈ చేంజెస్ కానీ వచ్చే మార్పులు, మన జాతకంలో కానీ మన శరీరంలో వచ్చే మార్పులను ఎలా కనుక్కోవచ్చనే దీంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనిషి ప్రతి ఒక్కసారిను ఏదో ఒక రోగ రుజనాలతో బాధపడుతూనే ఉంటుంది. సాధారణమైన విషయం అన్నమాట. ఇది సామాన్యమైన విషయం ఇది. సో దీంతో కొన్ని ఎందుకు జరుగుతుంది ఇలా జాతకంలో అని కనుక్కోవాలంటే ఏదో కొద్దిగా మనకు బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలన్నమాట. దీనికి జాతకం ఒకటే పరిష్కారం కాదు. జాతకంలో వైదిక పరిహారాలు, ఆ యంత్రాలు, మళ్ళీ రుద్రాక్షలు, ఇది ఒకటే కాదు పరిహారం. దీనికి ముఖ్యంగా ఆ వైద్యో నారాయణ అరినట్లు వైద్యుని సంప్రదించడం వల్ల చాలా మనకు ఈజీ అవుతుంది అనమాట. అందుకని ఏ రోగ రుజనాలు వచ్చినా కూడా మొదటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ వైదిక పరిహారాలు చేయడం వల్ల మనకు అనుకూలమవుతుంది అనమాట. ఈ సబ్జెక్ట్ ఇది ఎందుకు తీసుకొచ్చాను ఈరోజు అంటే, దీన్ని సింప్లిఫైడ్గా చేయాలంటే కొన్ని అనవసరంగా ఉన్నట్టుండి కొంతమంది జాతకులు ఏం చేస్తారంటే వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవుతారనమాట. ఎందుకు అడ్మిట్ అయ్యారు అది ఫైండ్ అవుట్ చేయడం డాక్టర్స్కి ఇవంతా కూడా కొద్ది సమయం పడుతుంది. ఎందుకంటే టెస్ట్లు ఇవంతా కూడా ఉంటుంది, చాలా చేయాల్సి వస్తుంది అనమాట. దీంతో బేసిక్గా కొన్ని విషయాలు ఎలా తెలుసుకోవాలి అంటే ఏంది, కొద్దిగా జాతకంలో ఏ గ్రహం బాగలేకపోతే ఏ గ్రహం పైన ఏదైనా ఛాయాగ్రహాలు రావడం కానీ పాపగ్రహాల కలయిక వల్ల ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు అనమాట. దీంతో రాబోయే వీడియోల్లో ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. దీన్ని ఒక 2-3 ఎపిసోడ్స్గా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎందుకు అలా అవుతుంది అనేసి తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని మనం టెక్నికల్గా కూడా మనకి ఇప్పుడు చాలా అవైలబిలిటీ ఏమిటి, ఇన్సూరెన్సెస్ ఇవంతా కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. దీనికి ఎలా చేసుకోవాలి, కొంతమంది ఈ ఇన్సూరెన్సెస్ కూడా పనిచేయవన్నమాట. వాళ్ళకు ఎందుకు చేసుకోవాలి, ముందుగానే ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలి అని కూడా మనం తెలుసుకుందాం అనమాట. ముఖ్యంగా ఇప్పుడు జాతకంలో రవి అంటే సూర్యుడు అనమాట. సూర్యుడు అంటే నక్షత్రాది అధిపతి అనమాట. దీన్ని మనము ఈశ్వరుడు అంటుంటాము, అన్ని అంటున్నామంట గ్రహాన్ని. ఈ రవి బాగలేకపోతే జాతకంలో ఇతనికి తల సంబంధమైనటువంటి విషయాలు కానీ, శిరస్సు లేదా తల, హృదయం సంబంధించినవి, కుడి కన్ను, మళ్ళీ పొట్ట, ఈ ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. కుడి కన్ను డల్ అవ్వడం కానీ, తర్వాత ఈ తలనొప్పులు రావడం కానీ, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు జాతకంలో సూర్యుడు ఇతనికి బాగలేదు అని చెప్పచ్చు అనమాట. జాతకంలో నీచత్వం ఉండడం కానీ, లేదంటే ఆ సూర్యుడు పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల కానీ ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని రవికి సంబంధించినటువంటి, రవి అంటే డాక్టర్ కూడా అంటాము, అప్పుడు బాగాలేదు డాక్టర్ని కూడా సంప్రదించండి అని చెప్పచ్చు అనమాట దీన్ని. అదేలాగా దీనికి పరిహారాలు కూడా సూర్యునికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచిదన్నమాట. తర్వాత చంద్రుడు జాతకంలో బాగలేకపోతే అంటే నీచత్వంలో కానీ పాపగ్రహాలతో కలిసి ఉండడు. ఇప్పుడు అంటే చంద్రుడు అంటే ఎడమ కన్ను ఉంటాం. ఎడమ కన్ను ఇబ్బంది అయినప్పుడు శరీరంలో లిక్విడ్ థింగ్స్ అంటే ద్రవ పదార్థాలు షార్టేజెస్, తన హెచ్చు తక్కువలైనప్పుడు కానీ, దీనికి విశేషంగా స్త్రీలకు పునరుత్పత్తి అంగాల్లో సంబంధం ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు చంద్రుడు జాతకంలో ఇబ్బంది ఉందని చెప్పచ్చు. అప్పుడు చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల దాని నుండి బయటపడచ్చు అన్నమాట. అదేలాగా కుజుడు ఉంటే జాతకంలో ఎముకల్లో ఈ గుజ్జు అంటారు అనమాట. ఎముకల్లో ఏదైనా హిమోగ్లోబిన్ అంటాం అనమాట, పిత్తం, తర్వాత మెడ భాగం, ఇవంతా కూడా కుజునికి సంబంధించిన విషయాలు అనమాట. దీంతో కూడా కుజునికి కొన్ని గ్రహాలు సంబంధం ఉండడం, పాపగ్రహాలు, షార్టేజ్ ఆఫ్ ఇది లో బీపీ అంటాం అనమాట. తర్వాత హై బీపీ ఎందుకు వస్తుంది అంటే కుజుని బేసిక్ పెట్టి చెప్పచ్చు అనమాట. అప్పుడు కుజునికి సంబంధించిన పరిహారాలు, వైదిక పరిహారాలు చేసుకోవడం వల్ల దానివల్ల ఇబ్బంది నుండి బయటపడచ్చు అని చెప్పచ్చు. తర్వాత ఈ బుధుడు జాతకంలో బాగలేదనుకోండి, అప్పుడు దానికి సంబంధించినటువంటి మైగ్రేన్ హెడేక్స్ అంటాం. తర్వాత గొంతు, తర్వాత ముక్కు,
ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటారు అనమాట వాళ్ళకు. అప్పుడు బుధుడు జాతకంలో బాగలేకపోతే ఇటువంటి ఇబ్బందులు పడుతుంది. చాలా మంది కూడా ఈ కఫము, తర్వాత న్యూమోనియా, ఇటువంటి ఇష్యూస్ అంతా వస్తూ ఉంటుందన్నమాట. ఇది బుధునికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటాం. బుధుని కూడా నర్వ్స్ కూడా అంటామట. నరాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా జాతకంలో బుధుడు బాగలేదు, తర్వాత దానికి ఏదైనా బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం చాలా మంచిదని చెప్పచ్చు. అదేలాగా గురువు జాతకంలో గురువు బాగలేదనుకోండి, ఈ కాలేయం, లివర్, తర్వాత పిత్తకోశాలు, చెవుకు సంబంధించినవి, తర్వాత ముక్కుకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఈ గురువుకు సంబంధించినవి అని చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత విశేషంగా ఈ మా నాడీ జ్యోతిష్యంలో ఈ గురువు బాగలేకపోతే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానివ్వండి, తర్వాత గురువు బాగలేదంటే తొందరగా వీళ్లకు డయాబెటీస్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అదేలాగా కొత్తమైన జ్వరాలు రావడం, కొంతమంది చనిపోతుంటారు. అది అంతుపట్టని జ్వరాలు. గురువు జాతకంలో బాగాలేదనుకోండి, ఈ కొత్త రకాలైన వ్యాధుల వల్ల, జ్వరాల వల్ల చనిపోతూ ఉంటారనమాట. దీన్ని గురువును బాగా చూసుకోవాలి. గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ ఇష్యూస్ తగ్గిపోతుందని చెప్పొచ్చు. దాని తర్వాత ఏం చేయాలని నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత శుక్రుడు జాతకంలో శుక్రుడు అంటే కంఫర్ట్ అంటాము. కంఫర్ట్నెస్ పోతున్నట ముఖంలో ఉన్నట్టుండి వాళ్ళ కళ విహీనం అవడం కానివ్వండి, పునరుత్పత్తి అంగాలు అంటే ఈ వీర్యము, ఇటువంటి కూడా దీన్ని శుక్రుడికి సంబంధించి చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఈ ప్రేగులు లోపలైనటువంటి ఇంటెస్టైన్స్, అది కూడా ఇబ్బందులు చెప్తారు. శుక్రుడు అంటే ఇన్నర్ కాన్షియస్ అని అంటాం అనమాట. ఈ బాహ్యకారకుడైన గురువు ప్రాబ్లం అయినప్పుడు శుక్రుడు లోపల సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటుంది అనమాట. ఆ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకు శుక్రుడు జాతకంలో బాగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. అప్పుడు శుక్రుడికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవడము బాగుంటుంది అనమాట. దానివల్ల బయటపడవచ్చు అని చెప్పచ్చు అనమాట. తర్వాత శని గ్రహం బాగలేదనుకోండి, శని నీచత్వంలో ఉండడం కానీ, శనికి ఛాయాగ్రహాల యొక్క కలయిక రావడం కానీ, పాపగ్రహాలు కలియడం వల్ల కానీ వీళ్ళకు అక్కడ ఏమి ఇబ్బందులు అవుతుందంటే కాళ్ళకు సంబంధించినటువంటి, పాదాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తుందన్నమాట. రోగాలు అక్కడ తయారవుతుందన్నమాట. దీనికి వీళ్ళకు అనవసరమైన దెబ్బలు పడడము, లేదా ఇంకా అనవసరమైన వ్యయ ప్రయాణాలు, ఇటువంటి కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ జాతకంలో శని బాగలేకపోవడం వల్ల ఈ శనిగ్రహానికి చాలా కొద్దిగా అన్ని దానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా బయటపడచ్చు. అన్నిటికంటే మొదలు డాక్టర్ని సంప్రదించాలి. దాంతోపాటు ఇది కూడా మనం చేసుకోవాలంట. శని కూడా ఆయుకారకుడు ఉంటాము. దాంతో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకు శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఉంటుందన్నమాట. వాళ్ళకు ఊపిరి కూడా సరిగా తీసుకోలేరు అని చెప్పచ్చు. తర్వాత జాతకంలో ఈ రాహు యొక్క ప్రభావం కూడా ఉందన్నమాట. రాహు అంటే ఏమంటే అవుటర్ సైడ్ అనమాట. బాడీ బయట ఎటువంటి గాయాలు కానీ, ఎటువంటి ఈ సోరాసిస్ కానివ్వండి, తర్వాత చర్మ సంబంధమైన వ్యాధులు కానివ్వండి, ఈ పెద్ద రుణాలు అంటే పుళ్ళు రావడం, ఇవంతా కూడా రాహుకు సంబంధించిన దోషాలని చెప్పచ్చు అనమాట. కొంతమందికి ఈ స్కిన్ డిజీజ్ ఉన్నట్టుండి ఈ వైట్ స్కిన్ రావడము కొన్ని అన్ని జరుగుతుంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు రాహు జాతకంలో వీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పవచ్చు. అప్పుడు రాహుకు సంబంధించిన కొన్ని విశేష పరిహారాలు చేయడం వల్ల సరిపోతుందన్నమాట. అదేలాగా కేతుగ్రహం కూడా జాతకంలో ఇబ్బందులు ఏం పెడుతుంది, ఛాయాగ్రహాలు అంటామంట. వీటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక్కొక్క గ్రహంతో దీనికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు వస్తుంటుంది. ఈ కేతుగ్రహం ఏం చూపిస్తుంది, బాడీ ఇన్సైడ్ డ్యామేజెస్ చూపిస్తుంది అనమాట. బ్యాడ్ ఇన్సైడ్ డ్యామేజ్ చూపిస్తున్నప్పుడు అది ఎట్లా కనుక్కోవచ్చు, చాలా మందికి మేము ప్రూవ్ చేసామన్నమాట. ఇది ఈ కేతు బాడీ లోపల భాగాన్ని డ్యామేజెస్ చూపిస్తాడు. లోపల పుల్ అవ్వడం కానీ, లేదంటే అల్సర్స్ రావడం కానీ, ఇటువంటివంటి కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. దాని గురించి అప్పుడు ఈ జాతకునికి కేతు గ్రహం యొక్క ఇంపాక్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. దీనికి వైదిక పరిహారాలు చేసుకుంటూ తర్వాత మొదటి డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని విషయాలు, కొద్దిగా స్పెషల్ విషయాలు నేను కొద్దిగా చెప్తాను అనమాట. దీని పరిహారాలు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆరోగ్యం బాగుంటేనే మనిషి
మనిషికి బాగుంటుంది. లేదంటే ఆరోగ్యం బాగోలేకపోతే ఎంత డబ్బులున్నా కూడా చాలా ఇబ్బందవుతుందని చెప్పొచ్చు. దయచేసి మీరు దీన్ని కొంతమందికి ఫార్వర్డ్ చేయొచ్చు. దీని గురించి తెలుసుకోవాలంటే ఇన్ డీప్‌గా కాంటాక్ట్ చేయొచ్చని మాత్రం చెప్తున్నాము. దీన్ని మా ప్రిడిక్షన్స్ ఆల్‌మోస్ట్ ఆల్ మేము చెప్పిన 99.99% మా ప్రిడిక్షన్స్ కరెక్ట్‌గా ఉంటుందని మాత్రం చాలామంది ప్రూవ్ అయింది కాబట్టి ఈ యొక్క జాతకాలు పరిశీలించడంలో వెరీ క్లియర్‌గా చెప్పాము. మనకు రిపీటెడ్ క్లయింట్స్ రావడము, వాళ్ళకు ఉపశమనం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. దయచేసి దీన్ని మీ ఇష్టమైన వారికి షేర్ చేయొచ్చు. లేదంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.